కాంగ్రెస్ వచ్చినప్పుడు చూస్తాను కదా, ఎట్లా అనిపిస్తుంది? వచ్చాకంచి ఏది అన్నిటి ధరలు పెంచండు. ఏదన్నా 200 కిలో శనగపప్పు కందిపప్పు ఉన్నదా, 200 కిలో పెసరపప్పు ఉన్నదా, అన్నిటి ధర పెంచుతాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం పెద్ద చేసింది? ఏదన్నా జన్మలో చూసినా 200 కిలో కందిపప్పు, ఏ జన్మలో చూసినా కందిపప్పు. నేను పుట్టే కాంచేరు కదా నాకు 200 కిలో, 100 రూపాయల కిలో చూసి తెలియదు. 80 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు ఉండే. అసలు ఇప్పుడు 200 కిలో కందిపప్పు, 190 రూపాయలు పెసరపప్పు. గింత రేటు పెంచినాక ఏం పోతాం? కాయగూరలకు ఏది కొందామన్నా 30 రూపాయలు. ఏది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చాక ఏది కొందామన్నా 30 రూపాయలు. ఏది తక్కువ చేసిన కాంగ్రెస్ అన్ని రేట్లు పెంచిళ్ళు. మరి రేట్లు పెంచలేదా? ఇప్పుడు అవుపడతలేదా? పెంచిల్లా నేను అనుడే ఉన్నది. ఇప్పుడు లోకం మీద అవుపడతాడంటే కొంటనే ఉంటివి. గత ప్రభుత్వం కొంటే ఇప్పుడు బాగా ఇబ్బందులు వస్తున్నాయి కాదా మరిగా. ఈ కాంగ్రెస్ వచ్చిందంటే అల్ప నెల లోపట్ల ఓ 10 పైసలు తక్కువ చేసిండు కొడుకు, అల్ప వేద్దాం అన్నట్టు లేదా? ఇంకా 10 పైసలు ఎక్కించిండు మా కార్యకర్త లేదన్నకు. పావు కిలో కాయగూరలు తీసుకుందంటే 30 రూపాయలు ఇస్తే తీసుకో, లేకపోతే లేదంట అండి. 60 రూపాయలు అయితే తీసుకో, పచ్చిమిరపకాయలు లేకపోతే లేదంట అండి. బీరకాయలు 30 రూపాయలు పెట్టుకుందామా? కాకరకాయలు 30 రూపాయలు పెట్టుకుందామా? ఇన్నొద్దు ఉత్తగా అడుక్కొచ్చుకునేది. అసలు ఇప్పుడు పైసలు పెడదాం అన్నది దొరుకుతలేదు. ఈ కాంగ్రెస్ వచ్చి ఏం పెద్ద చేసింది? ఇంకా లోపలికే చెప్తాంది. ఇప్పుడు ఈ బస్సు టికెట్ మరి మొత్తం ఆడోళ్ళకు లేకుండా పెంచిన మొగోడేమన్నా ఇల్లు ఉంటుందా? అది చెప్పులు మీరే. మొగోడు వచ్చి ఆడ కూర్చుంటే వాళ్ళు లేపి కూర్చుంటుంది ఆడిది. అదే ఇప్పుడు 20 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు తగ్గించి 10 రూపాయలు అందరికి, రైతులకు అందరికి పెడితే బాగుపడతాం. ఒక దేశం పెంట తెస్తాను, ఒక దేశం గడ్డ తెస్తాంది. అదేం కాంగ్రెస్ ఏం పెద్ద చేసింది? ఏం పని చేస్తాంది? నిన్న పని చేస్తాందా? ఇప్పుడు 1000 మంది 60 మంది ఆడోళ్ళు ఎక్కితే ఒక 2 మగోళ్ళు ఎక్కుతలేరు. బడి పిల్లలు కూడా బాగా ఇబ్బంది అవుతలేదా? మరి బడి పిల్లలు పోదామన్నా గానీ వాళ్ళ తిక్కడైతే ఎక్కువ, లేకపోతే లేదంటాడు. అదే మరి అందరికి సమానం చేస్తే వానికి వచ్చిన ఎవడన్నా? పిల్లలకే కానీ, పెద్దలకే కానీ, మొగోళ్ళకే కానీ, ఆడళ్ళకే కానీ, ఇగో 10 రూపాయలు తగ్గిస్తాను, 10 రూపాయలతో మీరు రాళ్ళు బిడ్డ మీరు బాగుపడు అని చేయాలి. తెచ్చిన ముంచుతాను, లేపిన లేపుతాడు. ఏం బాగు చేస్తాను కాంగ్రెస్ వచ్చి? ఏదో బాగు చేస్తారని ఓటేసిళ్ళు. అవును, బాగు చేస్తాడని ఓటేసినాము. బాగు చేస్తాడు అదే కేసీఆర్ ఏం చేస్తాడు కదా అని ఆయన చేస్తాడంటే ఆయన ఇంకా లోపలికే ముంచుతాడు. కేసీఆర్ కన్నా అధ్వానం చేస్తాడు. అధ్వానం చేస్తాడు. కేసీఆర్ కంటే వాడు మోడీ గాని కంటే ఇంకా అధ్వానం చేస్తాడు. మీరు ఎక్కిళ్ళు అమ్మ బస్సు? ఎక్కుతాను, పోతాను, వస్తాను. ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది. మనిషి కూర్చుందామంటే తావులేదు, నిల్చుందామంటే తావులేదు. 60 మంది ఎక్కేది 120 మంది, 130 మంది ఎక్కినాక ఎలా బాగా నిల్చుంటాం, ఎలా కూర్చుంటాం? నిల్చోవత్తలేదు, కూర్చోవత్తలేదు. మొత్తం ఆడలేదు ప్రభుత్వం అయితే. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తాడు. అది అప్లై ఏది ఆడిచ్చింది? 2500. మాకు ఇచ్చేటి ఇస్తే 2500 ఆడిస్తాడు. ఇచ్చేటి పోయిన నెల ఇయ్యకనే పా, ఈ నెలకు మొన్న ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ ఎక్కినకైతే 2 నెలలు బంద్ అయినాయి. ఆడికి కరెంట్ మొదల నుంచి కట్టకంటే మీ దగ్గర బిల్లు తీసుకున్నాడు. ఇప్పుడు అది ఏది పింఛన్ పైసలు 2 నెలలు బంద్ అయింది. 2 నెలలు బంద్ అయింది. 2 నెలలు బంద్ అయింది. 4000 ఇచ్చిండ మరి? 4000 ఎక్కడ? గవే 2000. 2000 ఇచ్చిండు. అదే 2000. ఇంకా 2000 సుధా పోయిన నెల బంద్ పెట్టిండు, మొన్న మధ్యాహ్నం నెల బంద్ పెట్టిండు, మొన్న నెల ఇచ్చిండు. పెడతాడు. ఏమంటే ఏంటంటే అక్కడ రాజు మేమేం చేయాలి? వాళ్ళు లెక్కలు చూసుకుంటాం, లెక్కలు కాలేదట, వాళ్ళు లెక్కలు అయినాక ఇస్తాడట అని చెప్తాడు. ఏం లెక్కలట? గత ప్రభుత్వం లెక్కలు ఏమో ఏం లెక్కలో మాకేం లెక్కల సంగతి. పోయి పైసలు ఇస్తాడని అడిగితే లెక్కలు కాలేదట, ఇంకా పైసలు ఆడొచ్చినాయి, మా రాలేదు, ఇంకో 15 రోజులు పడితే ఇంకో నెల రోజులు మళ్ళీ వచ్చే నెలకి ఇస్తాడు, ఈ నెలకి అయిపోయే నెల అంటాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుకుంటాను? ఏం కావాలి? బాగుపడాలని కోరుకుంటాను. ఏది ధర లేదా? ధరలు దించాలి, ప్రభుత్వాన్ని పెద్ద చేయాలి. ధరలు ఎక్కిస్తాడు, ప్రభుత్వాన్ని నాశనం చేస్తాడు. రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఏం బాగు చేసిండు? కూరగాయలకు రేటు పెంచిండు, పప్పులకు రేటు పెంచిండు, ప్రతి ఒక్క దానికి రేటు పెంచిండు. రేటు పెంచి మమ్మల్ని నిల్చుందా అంటే నీళ్ళ లేదు, కూర్చుందా అన్న నీడ లేదు. ఇప్పుడు బస్సుకు నువ్వు రేవంత్ రెడ్డి బస్సు టికెట్ అని బంద్ పెట్టిండు, పైసలు బంద్ పెడితే ఇప్పుడు 160 మంది ఎక్క 180 మంది ఎక్కుతాను. 180 మంది ఎక్కుతా నిల్చోవత్తలేదు, కూర్చోవత్తలేదు. ఎవడన్నా మొగోడు ఏదన్నా అక్కరుండి ఏదన్నా ఆపుతండి పోదామనే వాడిని ఎక్కన్నా తీసి ఎక్కన్నా కొడతాను. అట్లా చేస్తాను. మరి ఆడవాళ్ళ ప్రభుత్వం ఏం బాగుంటున్నది? నువ్వు ఈ బస్సు ఇక్కడ ఎందుకు దేనికోసాన్ని పెంచినట్టే తక్కువ చేసినట్టు అయింది. అందరిగా 20 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు తగ్గించి
ఆడలో మొగలు ఒక సమానం చేయాలి. కూరగాయల గురించి 30 రూపాయలు పెడితే పావు కిలో కూరగాయలు వస్తుంది. ఆ కూరగాయలు మాకు రేవంత్ రెడ్డి ఏం బాగా చేసిండు, అది వరకు 15 రూపాయలు పెడితే 20 రూపాయలు పెడితే వచ్చేది. పేదోళ్ళు ఇప్పుడు కొంకటి కూలి చేసుకునేది పొద్దాక పోయొచ్చి ఓ పావు కిలో తెచ్చుకుందామన్నా గానీ పోతే 200 ఇక్కడ కొందామంటే 30 రూపాయలు. ఇక వాళ్ళకి ఎన్ని కాసాలు పట్టాలి, ఎన్ని పట్టాలి వాళ్ళకు? మాకేం లేదు. రేవంత్ రెడ్డి మా ఆయన మా వెంకటయ్యకు పింఛన్ ఇప్పియాలి. ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్నాడు. గీత కార్యక్రమం ఇది వరకు పింఛన్ వస్తుంది 4 మాటలు. అప్పుడు 200 అప్పుడు వచ్చింది. ఇక ఎప్పుడు 500 అయినా కొట్టేసిండు. ఏ 10 సార్లు పెట్టినా గానీ వస్తలేవు.